పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ శంకరాచార్య విరచిత ప్రశ్నోత్తర రత్నమాలిక ప్రశ్నలు కొన్ని మనం చెప్పుకున్నాం. సమాధానాలు. కిం జీవితమనవద్యం కిం జాడ్యం పాఠతోపి అనభ్యాసః కో జాగర్తి వివేకీ కా నిద్రా మూఢతా జంతోః. కిం జీవితం, ఏది జీవితం అడుగుతున్నారు. ఏ జీవనమో, జీవనం అంటే ఏమిటి, ఏది జీవనం అనిపించుకుంటారు అని అడిగితే అనవద్యం, అది అనవద్యమైన జీవితమే జీవితం మానవుడికి. అవద్యము అంటే నిందింపదగినది, అవద్యము అంటే దోషంతో కూడినటువంటిది, అనవద్యము అంటే దోషరహితమైనటువంటి జీవితమే జీవితం. అది ఆ జీవితం ఎప్పుడు మనకు సార్థకం అవుతుందంటే అన్ని విధాల దోషరహితమైనటువంటి జీవితం ఏది ఉందో అది జీవితం. కాయిక దోషం సంపాదించుకున్నటువంటిది, మానసిక దోషాన్ని సంపాదించుకున్నటువంటిది, వాచిక దోషాన్ని కూడా సంపాదించుకున్నటువంటిది, నిషిద్ధ మార్గంలో లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జీవితమే జీవితం. అది చెప్తున్నారన్నమాట. అందుచేత దోషరహితమైనది జీవితం. జీవనం కోట్లు కదే గణించవచ్చు, కానీ అది జీవనం కాదు. దోషవంతమైతే ఆ జీవనం జీవనమే కాదు. అందుకే మనం అన్యాయంగా ఆర్జించి పంచపక్ష పరమాండాలు తినే కన్నా న్యాయార్జిత విత్తంతో గంజేళి తాగినటువంటి జీవితమే జీవితం అన్నారు. మనం ఇతరులకు కష్టము నష్టము పెట్టి జీవించే జీవనానికన్నా తనకు వచ్చిన దానితో తృప్తి నుండి ఉన్నటువంటి జీవితమే జీవితం అన్నారు. అంతే కదా. కొంతమంది ఏం చేస్తారు, అనేకమైన అన్యాయార్జితాలు అక్రమార్జితాలు ఉంటే ఏదో జీవించాము గొప్పగా లోకంలో పేరు అనుకుంటారు. అది జీవితమో జీవితము కాదు. కొంతమంది ఇతరులకు కష్టం పెట్టి నష్టం పెట్టి ఈ జీవనం చేస్తూనే ఉంటారు. ఆ జీవనము జీవనం కాదు అంటున్నారు. దోషం లేనటువంటిది జీవనము. కిం జాడ్యం, జాడ్యం అంటే ఏమిటి అంటే పాఠతోపి అనభ్యాసః అటు ఉన్నారు. పఠించినప్పటికీ అది అభ్యాసం చేయకపోవడం వల్ల అది పట్టుబడకుండా ఉంటుంది అన్నమాట. మనం చదువుతూ ఉంటుంటాం, అది పట్టుబడదు. ఏ విషయమైనా శ్రవణం చేస్తాడు, మర్చిపోతాడు, చదువుతాడు, మర్చిపోతాడు. ఎందుకు అంటే అది అభ్యాసమో లేకపోయింది వల్ల. శ్రవణం చేసిన తర్వాత మననం చేస్తే అదొక అభ్యాసం. చదువుకున్న తర్వాత మన ఇంటికి వచ్చి చక్కగా ఆ పుస్తకాన్ని తీసి మళ్ళీ మనం ఏం చేస్తే అభ్యాసం. అందుకని స్కూల్లో ఇచ్చిన తర్వాత అభ్యాస పుస్తకం ఒకటి ఇస్తారు ఇంటికి. ఆ పుస్తకం బాగా చదివి రాసి చేసుకొని తల్లిదండ్రుల సంతకం కూడా పెట్టించుకొని రమ్మంటారు. పిల్లవాళ్ళు చదవకపోయినా మళ్ళీ మన సంతకాలు పెట్టి ఇచ్చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు రాయకపోయినా వీళ్ళే రాసి సంతకం పెట్టి ఇచ్చేస్తూనే ఉంటారు. అందుచేత ఆ విధంగా మనకి ఏది జాడ్యం అంటే మనం చదువుతున్నప్పటికి కూడా అది పట్టుబడకుండా ఉండడమే ఏదైతే ఉన్నదో అదే జాడ్యమైన మాట. వింటారు, వినిది కూడా పడితే కదా. ఎంత వింటున్నా వీడికి జాడ్యమే పోలేదంటారు. ఆ వింటున్నది ఆ బుర్రకి ఎక్కించుకుంటే జాడ్యమో పోతాయి. అదేనమాట.
అది చెప్తున్నారు. ఓ జాగర్తి, ఆ లోకములో ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు, జాగ్రత్తగా ఉన్నవాడు ఎవరు అది చెప్తున్నాడు. అంటే ప్రశ్న, వివేకీ, ఎవరయ్యా జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ఉన్నవాడు? వివేకి అన్నమాట. వివేకం ఉన్నవాడే. అంటే వివేకం అంటే తెలివి అనమాట. ఆ తెలివి ఉండాలి. పాలను నీరను ఏ విధంగా అయితే హంస వేరు చేస్తూ ఉన్నదో ఆత్మానాత్మల్ని వేరు చేసేవాడు వివేకి. మరి లోకంలో కూడన్న అన్ని సత్వరజస్తమో గుణములతో మిళితమై ఉంటుంటాయి. ప్రతి వస్తువులోనూ ఏదో ఒకటి గుణాలు ఉంటూనే ఉంటాయి. మన తినే వస్తువుల్లో అన్ని గుణాలు లేకుంటున్నాయా? తినే ఆహార పదార్థాలన్నీ గుణాలతో వండుకునే. ప్రకృతి గుణం అయితే ప్రకృతిలో పుట్టిన దానికి గుణం లేకుండా. అందుకని కొన్ని వస్తువులలో ఆ రజోగుణము తమో గుణం ఎక్కువ ఉంటుందని ఆ వస్తువులు తీసుకోవద్దని చెప్తారు శాస్త్రం పెద్దవాళ్ళు. అది తింటుంటే ఆ గుణాలే వస్తాయి కానీ ఈ గుణాలు రావని. ఎందుకంటే లోకంలో మరి ఎక్కడి నుంచి నేరుగా వచ్చి ఆకర్షించి గుణాలు ఊడిపడుకుంటాయి లోపల. అది ప్రకృతి సంబంధమైంది కాబట్టి ఈ ప్రకృతిని అంటి పెట్టుకుని ప్రతి వస్తువులోని ఏదో గుణం. అందుకే దీని వస్తుగుణ ప్రదీపిక అని మామూలు ఈ చెట్లు చేమలు కాయలు కూరగాయలు ఏమి తింటే ఏమిటి అందులో రజోగుణం ఎంతో తమో గుణం ఎంతో మీకు ఇంత పుస్తకం అన్నమాట. ఇవన్నీ ఆ కాయలు కొన్ని జర్రాకిలు పెంచుతాయి, కొన్ని జర్రాకిలు తీసేస్తుంటాయి, కొన్ని అని అవి చూసుకొని కొంతమంది ఏ తినాలో ఏ వద్దో మానుతూ ఉంటుంటారు. వస్తుగుణ ప్రదీపిక చూసుకోండి. కూరలు చూసుకుండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చూసేదేలే. ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు ఈ మధ్యలో ప్రకృతి వైద్యం వచ్చినాక. అది అన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు వివేకి. ఇంకా చెప్తున్నారు మనకి తా నిద్ర. ఏది నిద్ర అంటే మూఢత్వమే నిద్ర. అది మన నిద్ర అంటే ఏమిటి? మూఢత్వం, అజ్ఞానం. అదే నిద్ర, ఇంకో నిద్ర కాదు. మామూలు నిద్ర ఏదైనా కాసేపు పోతుంది. ఆ నిద్రంగా ఎన్ని సంవత్సరాలైనా పోదన్నమాట. జన్మడికి పోదు ఆ నిద్ర. అది మూఢత్వమే నిద్ర అన్నారు. నలిని దళగత జలవతు తరళం కిం యౌవనం ఘనాంచాయు అంటున్నారు. పద్మపత్ర జలము వలె చెంచలనేది మనకి పద్మపత్రస్థ జలం. పద్మపత్రస్థ జలం. ఆ పద్మపత్రంలో పద్మాలు ఆ పుష్పాల మీద జలం ఎలాగంటే చెంచలనమాట. అది నెల్ల కదా, అంటుకుంటే కింద జారుతూనే ఉంటుంటాయి. అది ఏ విధంగా చెంచలము. ఆ చెంచలము ఏమిటి అంటే ఒకటి జీవనం, ఒకటి యౌవనం. ఏమిటంటే యౌవనం అన్నటువంటిది చెంచలం. అది రెండు ధనం. ధనం అన్నటువంటిది చెంచలం. ఇక ఆయువు అన్నటువంటిది చెంచలం. లోకంలో ఏమి చెంచలంటే ఇవి ఎక్కువ వర్షం ఉందా, ఎక్కువ అంటే ఒక లోనికి వెళ్ళిపోతే వెళ్ళిపోవడం. అంత లోన పదండి. మరి ఈ గొడవ కన్నా ఆ గొడవ అది కూర్చోవాలి. పద్మపత్రస్థ జలము వలె చెంచలమేది అని అడుగుతున్నారు అనమాట. అంటే ఒకటి యవ్వనము,
2 ధనము, 3 ఆయు. ఈ 3 కూడా చంచలమే. ధనము దాని పేరే చంచల లక్ష్మి. అలాగనే మరి యవ్వనము కూడా చంచలమే. ఇక ఆయువ అది కూడా అంతే, విద్యుత్ చంచలం ఆయుష్యం. ఆయుష్యం ఎలాంటింటే మెరుగు తీగ లాంటిది. అది ఆ మెరుగు తీగ వచ్చి చంచలం అంతే. స్థిరంగా ఉంటే చంచలం కాదు. మెరుగు తీగ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది ఒక్క నిమిషం. అందుకే విద్యుత్ చంచలం ఆయుష్యం అన్న. ఆయుష్యం చంచలమైందా? యవ్వనము చంచలమైందా? ధనము ఈ గడి కొంట చేతులు 500 రూపాయలు అంటే అది ఇంకోటి చేతికి పోతుంది, అది ఇంకోటి చేతి ఇంకోటి చేతికే పోతూనే ఉంటుంటుంది. అందుచేత ఇక అంటున్నారు కథయ పునఃకేశినః కిరణ సమాసజ్జనాయేవ. చంద్రకిరణముల వలె నిర్మలమగు చరిత్ర కలవారు ఎవరు అని. చంద్రకిరణాలు ఏ విధంగా అయితే నిర్మలంగా ఉంటాయో, ప్రకాశమానమై ఉంటాయో, అటువంటి చరిత్ర గలవారు ఎవరు లోకంలో అంటే సజ్జన. అది ఎవరంటే సజ్జనులే అటువంటి వారు. కో నరక. నరకం అంటే ఏమిటి? అది నేను నానా నరకాన్ని అనిపిస్తున్నాను కదా అంటారు పెద్దవాళ్ళు. అందరూ కూడా నేను చాలా నరకాన్ని అనిపిస్తున్నాను అంటారు. ఏ స్థితిలో నరకం అనిపించినట్టు అది మనం తెలుసుకోవాలి కదా. పరాధీనత అనేదే నరకం అన్నారు ఆచార్యుల వారు. అంతకంటే నరకం ఇంకోటే లేదు. ఇది మన ఇంట్లో ఏదో పూట మనకి లేకపోతే అక్కడికే నరకం అనిపిస్తున్నామంట. ఇది కాదు, పరాధీనత అన్నటువంటిది అది అనమాట. అది చెప్తున్నారు. కోనరక పరవశత కిం. అది పరవశత కిం కిం సౌఖ్యం సర్వసంగ నిరతి. సుఖం అంటే ఏమిటి అడుగుతున్నారు. సుఖము ఏది లోకంలో? అది అంటే సర్వసంగ నివృత్తియే సుఖం. ఇంకా సుఖం అంటే ఇంకా లోకం దేనివల్ల దేంతో సంఘం పెట్టుకున్న దుఃఖమే ఏమంటారు. ఇది ఏ వస్తువు కానీ ఏది కానీ లోకంలో ఏం చెప్పింది ఉదయం? సర్వం వస్తు భువి భయం అని చెప్పింది కదా. సర్వం వస్తు భయాన్వితం. భయం ఉన్న దగ్గర సుఖం ఉంటుందా? ఉండదు. సర్వం వస్తు భయాన్వితం. వైరాగ్యమేవ అభయం. అది చెప్పింది అదే, చెప్పుకుంది అదే కదా శ్లోకం. సర్వం వస్తు భయాన్వితం. లోకంలో అన్నీ భయంతో కూడుకుంటుంది. ఎక్కడ భయం ఉందో అక్కడ దుఃఖము ఉంటుంది. అభయం ఏం చెప్పి? వైరాగ్యమేవ అభయం. ఎక్కడ భయరహితం ఉందో అక్కడే సుఖం. అది అందుచేత సుఖదాయకం ఏమిటండి? ఇంకా యా కిం సాధ్యం సాధ్యం భూతహితం ప్రియం కిం ప్రాణినాం అనవహ అంటున్నారు. సుఖదాయకమైనది ఏది మనం అనుకుంటున్నాం? సుఖదాయకమైనది ఏది అంటే సాధుజన మైత్రి. అది ఒకటి. సర్వసంగ నిరతి. సౌఖ్యమైన ఇందా చెప్పుకున్నాం కదా, సర్వసంగ నివృత్తి. ఇంకొకటి చెప్తున్నారు, యాకిం సాధ్యం. సాధింపదగినది లోకంలో ఏమిటి అని అడుగుతున్నారు. ఏది మనం సాధించినది లోకం అంటే ప్రాణహితం. అది ప్రాణులకు హితమే సాధింపదగినది. అది ఇక
జీవులకు ప్రియమగునిదేది లోకంలో అంటే ప్రాణమే ప్రియమైనది. ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఇక అనర్థదాయకమగునిదేది అన్నారు. కో అనర్థో ఫలహ. అనర్థదాయకమైన లోకంలో ఏమిటి? అర్థదాయకం అంటే ప్రయోజనకరమైనటువంటిది, అనర్థదాయకం అంటే ప్రయోజనము లేనటువంటిది. అది ఇంకా ఏమిటి? ప్రయోజనకారి కాదు కదా, తనకి అనర్థము అయిన తనకు నష్టము కూడా కలిగినటువంటి. అది మరి ఏది ప్రయోజనం లేదో అదే నష్టం. నష్టం అన్నా అదే వస్తుంది, ప్రయోజనం లేకపోవడం అన్నా అదే. ఈ రోజంతా పనిచేసాం కానీ ఏం ప్రయోజనం లేదంటే ఏమైంది? కొంతమంది అంటే పనిచేసి నష్టపోయినాయా అంటాడు, కొంతమంది ప్రయోజనమే లేదంటాడు. ప్రయోజనం లేదన్నా అదే మాట, నష్టమైపోయిందినా అదే మాట. మరి ఏది అనర్థదాయకమవునది అంటే అది మానం. అదనమాట. ఈ మానం అన్నటువంటిదే ఏమిటి? మానం. ఈ మానవం అనే దగ్గర ప్రాచేర్చుకుంటే ప్రమాణమైంది. మానవం దగ్గర ప్రాచేర్చామనుకోండి ఏమైపోయింది? ప్రమాణం అయిపోయింది. ఈ మానవ దగ్గర సన్ చేస్తే సన్మానం. అర్థమైందా? ఏది అంటే అనర్థదాయకమైంది, ఎక్కడికి వెళ్ళినా నాకు సన్మానం జరగాలన్నటువంటిది ఉండడమే అనర్థదాయకమైనటువంటిది. అది ఇప్పుడు కొంతమందికి మరి ఎక్కడికి వెళ్ళినా ఏమిటి? సన్మానం జరగాలని ఉంటుంది. అది జరగకపోతే అయిపోద్ది, ఇక మనస్సాధ్యంతతోనే కొట్టుకుంటారు. అందుచేత అన్నిటికంటే అది అనర్థదాయకమైనది. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక సౌఖ్యం చెప్పేది, ఇప్పుడు సుఖం మరియు సుఖదాయకం అంటున్నారు. సుఖదాయకమగునది ఏది? ఇప్పుడు మళ్ళా ఇందాక సౌఖ్యము అది సుఖం, ఇప్పుడు సుఖదాయకం. సుఖం దదాతీతి సుఖదా అంటే సుఖం దాయకం అంటే ఏమిటి? ఇక్కడ సుఖాన్ని ఇచ్చినటువంటిది ఏమిటన్నది అంటే సాధుజన మైత్రీ. సాధుజనుల యొక్క స్నేహము అది సుఖాన్ని ఇస్తున్నది. ఇంకా సర్వవ్యసన వినాశే కో దక్షః. సర్వ వ్యసన వినాశే కో దక్షః అంటే సర్వ వ్యసనములను పోగొట్టుకొనగలవాడు ఎవరు? సమస్త వ్యసనాల్ని పోగొట్టుకున్నవాడు ఎవడు? అక్కడ త్యాగ శబ్దం అన్నమాట. త్యాగం అనేది ఉంటే అక్కడ ఏ త్యాగము? అన్నిట్లోనూ త్యాగమే రావాలి. త్యాగం అంటే కేవలం ధనం త్యాగం చేస్తే వ్యసనం పోద్దని కాదు. ధనం త్యాగం చేసినంత మాత్రంలో ఎంతమందో ధనం త్యాగం చేసిన వాళ్ళు ఉంటూనే ఉంటుంటారు, కానీ వ్యసనం పోతుందా? చేత అది ఇక్కడ త్యాగ పదానికి అనేక అర్థాలు. త్యాగ పదానికి అనేకమైన అర్థాలు. ఈ శరీరం దేహ తాదాత్మ్య భావాన్ని వదలడమే త్యాగం. శరీర దేహ తాదాత్మ్య భావం ఎవడైతే వదిలినాడో ఆయనకి ఇంకా ఏ వ్యసనమైన శరీరానికి సంబంధమే. కాబట్టి ఈ శరీరం నేను కాదన్న స్థితికి వచ్చిన వాడికి ఇక ఏ వ్యసనం ఉండదు. కాబట్టి అందుచేత త్యాగ శబ్దం అక్కడ ఉపయోగించినారు. కిం మరణం, కిం మరణం అది ఏది మరణం అడుగుతున్నారు. ఏది మరణం అంటే మనం ఏమంటే చనిపోవడమే మరణం. చనిపోవడం అన్నా మరణం అన్నా ఒక్కటే. వాడు చనిపోయినాడు అంటారు కొంతమంది, మరణించాడని కొంతమంది. ఈ రెండు శబ్దాలు ఒకటే అర్థం. ఏది మరణం అంటే మూర్ఖత్వమే మరణం అన్నారు ఆచార్యులు. అంతకన్నా మరణం ఇంకోటే లేదు. అది మూర్ఖత్వమే మరణమట. కించ
అనర్ఘం యదవసరే దత్తం. లోకములో మనకి అమూల్యమగుంది ఇది అన్నారు. అమూల్యం అంటే ఇక్కడ ఏమిటి? గొప్పది. అమూల్యం అంటే గొప్పది. మూల్యం అంటే వెల, అమూల్యం అంటే వెలలేని. అందుకే మనోడు ఏమంటారు, మీ అమూల్యమైనటువంటి ఓటును మాకే వేయండి అంటారు. అంటే దానికి వెలే లేదనమాట. మన దగ్గర వేల ఉండదు. ఈ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంతా వేలే వాళ్ళకి. కాబట్టి అమూల్యమైన ఓటుని అది అలా అన్నట్టుగా అమూల్యమైనది ఏమిటి అడుగుతున్నారు. అది అవసరమునకు తోడ్పడిన దానమే అమూల్యమైనది. ఏమంటారు? అవసరానికి బియ్యం లేవు తినడానికి, ఇప్పుడు ఏమిటి వాళ్ళకి అమూల్యం? ఆ బియ్యమే దొరకడమే ఆ పూటగా ఆహారం. అదే అమూల్యం. ఎందుకంటే అది ప్రాణాన్ని రక్షించింది. దానికి సంబంధం ఇంకోటి లేదు. అలాగనే వస్త్రం లేక ఉంటాడు, ఆయనకు ఒక వస్త్రం ఏది లేదో దాన్ని ఆయన దొరికితే ఏమైంది? అది అమూల్యం. అందుచేత అవసరమునకు తోడ్పడిన దానమే అమూల్యం. ఇంకను ఆమరణం కిం శల్యం ప్రచ్ఛిన్నం యత్కృతం పాపం. ఆమరణం మనశ్శల్యమగునది ఏది? ఆమరణం చచ్చినంత వరకు కూడా మనస్సు ఒక శల్యంలాగా ఎముకలాగా అవుతుంది. అంటే మనస్సు బాధ పెట్టినటువంటిదే అవుతుంది. మనస్సు బాధ తగినటువంటిది అవుతుంటారు. అదేమిటి అంటే ప్రచ్ఛిన్నం యత్కృతం పాపం. జీవిత పర్యంతం మనస్సులో బాధించినటువంటిది ఏమిటి అంటుంటే ప్రచ్ఛిన్నముగా వనరించిన పాపం. ఎవరికి తెలియకుండా మనమే కొన్ని పాపాలు చేస్తే ఆ పాపాలు బయటికి చెప్పదగినవే కావు. ఇక అది ఎంతవరకు అనిపించాలి? ఆ మరణాంతం, జీవిత పర్యంతము అనిపించవలసిందే కదా. అంతే కదా. దాని ఉంటుంది. అది వేదన లోపట తింటూనే ఉంటుంది. అదేనమాట. అది చెప్తున్నారు. దానం ప్రియవాక్యం చెప్తున్నారు. కిం శోచ్యం, కిం శోచ్యం. అది శోచ్యం అంటే ఏమిటి? శోచనీయం. అది శోచనీయం అంటే ఒక విధంగా దుఃఖింపదగినదని అర్థం అన్నమాట. అశోచ్య నన్మశోచ్యస్తం ప్రజ్ఞావాదాంచ భాషసే అంటారు. అది సుశోచింప దగనదానికి వచ్చి శోచిస్తున్నామంటారు. అందుకు కిం శోచ్యం అంటున్నారు. అంటే ఏది శోచింపదగినది అంటే వాక్యానికి వైభవముగా ఉండి పీనాస్యగుట. ఏమంట? వైభవంగా ఉండి వాడేమిటి? పేనాసి అని తెలుసు కదా అందరికీ. సహేస అంత ఐశ్వర్యం కొలలు ఉంటాయి. కానీ పిల్లికి కూడా కాకి కూడా మెతుకో ఇది అన్నమాట శోచింపదగినటువంటిది. కిం శోచ్యం కార్పణ్యం సతి విభవే. అందుచేత అది
ఇంకను ప్రశస్తం కిం ప్రశస్తం అంటుంది. ఆ ప్రశంసింపదగినది ఏది అంటే ఉదారత్వం. అంటే ఉదాహరణ ఆ ఉదారత్వాన్ని అది ప్రశంసుకోదగినది. అవతారం అందరికి వస్తుందా ఏమంటారు? కొంతమందికి ఎంతున్నా అంత పెట్టాలంటే చేతులే రావు కదా. కొంతమందికి ఎంతున్నా ఇంత జాలే అని పెట్టేస్తారు. అది అనమాట, ఇది విశేషం అనమాట. అది చెబుతున్నారు. అందుచేత ఏది ప్రశంసింపదగినదంటే ఔదార్యత్వం. ఇక ఎవరు పూజ్యుడు, ఎవడు లోకంలో, అది ప్రశ్న వేస్తున్నారు. కిం పూజ్య, ఎవరయ్యా పూజ్యుడు అంటున్నారు. అంటే విద్వద్భిః స్వభావతః సర్వదా వినీతో యః. విద్వత్తే కాదు, వినయ స్వభావం కలిగి ఉండాలి. అది విద్వత్తు ఉండాలి. వినయమే స్వభావంగా కలిగిన వాడే ఉండాలి. అటువంటి వాడి లోకంలో పూజ్యుడు. అది కహ కులకమలదినేశః సతిగుణ విభవేపియో నమ్రః. కులపద్మ భాస్కరుడెవ్వడు అంటున్నాడు. ఆ యొక్క కులపద్మ భాస్కర్, ఆ పద్మకులాన్ని చక్కగా వికసింప చేసేవాడు. ఎవడు పిక్ అంటే జవాబిస్తున్నాడు. అనేక గుణములుండిను సముద్రుడగువాడు. అది ఎవడి జగత్తు అనేక గుణములుండెనను. అది అనేక గుణాలంటే ఏమిటి? గుణాలు ఎన్ని ఉన్నా చెప్తున్నారు. కహ కులకమలదినేశః సతి గుణ విభవేపియో నమ్రః. కొంతమంది గుణాలు ఉండేటప్పుడు నమ్రత భావము ఉండదు. అంటే నాకు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా అన్నటువంటి అదొక అహంకారం ఉంటుంది అన్నమాట. అందుచేత గుణములు గుణ విభవేపి, గుణములు ఉన్నప్పటికీ యో నమ్రః, ఎవడైతే నమ్ర స్వభావంగా ఉంటాడో అటువంటి వాడే ఆ కులపద్మాలని చక్కగా వికసింప చేసినటువంటి భాస్కరుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇతడు కూడా అటువంటి భావంతో 10 మందిని కూడా ఆ వికసింపజేస్తాడు, వాళ్ళని సంతోషింప చేస్తాడు. అది విశేషం. ఎవడి జగత్తును లోపరుచుకొనగలడు అని ప్రశ్న అన్నమాట. కస్య వశే జగదేతతో, ఎవని యొక్క వశం ఈ జగత్ అంటే ఈ జగత్తంతా ఎవడు లోపరుచుకున్నాడు అని చెప్తున్నారు. అంటే ప్రియ హిత వచనస్య ధర్మ నిరతస్య. ఈ జగత్తుని ఎవరు వచ్చిపరుచుకోగలడు? నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఈ కోట్లు ఇచ్చిన జగత్తును వచ్చిపరుచుకోండి అంటే అవుద్దా? జగత్ అంటే జనమే కదా. అందుచేత ఎవరు వచ్చిపరుచుకుంటే చెప్తున్నారు ప్రియ సహిత వచనములను పలుకోవాలి. ప్రియంగా ఉండాలి, అది హితంగా ఉండాలి, అది ధర్మనిరతుడిగా ఉంటే అటువంటి పలుకులు ఎవరైతే చక్కనే పలుకుతారో అటువంటి వానికి జగత్తే వశమో అయిపోతుంది అన్నమాట. అది చెప్తున్నారు. ఇక లోకములో విద్వన్ మనోహరం కిం, ఇక విద్వన్ మనోహరమగినటువంటిది ఏది అన్నారు. అంటే అది ఏది? ఈ విద్వత్తు ఆ మనస్సుని హరింపజేసినదిగా ఉంటుందని ప్రశ్న. సత్కవితయును ఎలా ఉండాలంటే మనోహరానికి
అది సత్సంబంధమైనటువంటి మంచి సంబంధమైనటువంటి ఈ విద్వాంసుడైతే ఆ కవితను కూరుస్తాడో అటువంటిది మనస్సునే హరింపు చేసినటువంటిది. అంతేగాని ఏదో ఒకటి ఇప్పుడు అనేక రకరకాలు వస్తూనే ఉంటాయి కవితలు. దానికి తల ఉండదు, తోక ఉండదు. ఇక అది వింటూ 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 అదేం చేస్తుంది మన మనస్సున మనోహరంగా ఉండదు. మనకి మన మనస్సును అధరించుకొని పోతుంది. అదేనమాట. అది మన మనస్సుకి మనోహరం ఉండదుగా, మన మనస్సునే అధరించుకుపోతాయి. దాని తోవకి తీసుకుపోతాయి. కానీ మన తోవకి అదే కాదు. అలాంటి కవితలు ఇప్పుడు అది చెప్తూ ఉన్నారు. సత్కవితయ్యను ఇక జ్ఞాన ప్రబోధమును ఆపదలు ఎవ్వని అంటకుండును చెప్తున్నారు. జ్ఞాన ప్రబోధం ఉన్నప్పుడు ఆపదలు మనకి అంటకుంటా ఇప్పుడు ఉంటారు. ఎవరి యొక్క జ్ఞాన ప్రబోధం చేత మనకి ఆపదలను అంటకుంటా ఉంటాయి. ఎవరైతే ఆ యొక్క పెద్దల యొక్క మాటను లక్షించుకొని ఉంటారో అటువంటి వారికి ఆపదలు అంటుకుంటూ ఉంటాయి. పెద్దల యొక్క మాటలను జవదాటకుండా దాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకొని లక్షించుకోవడం అంటే లక్ష్యం అని దాని ఏందో పెడతాడో అటువంటి వాడు ఆపదలు దేన్ని అంటుకోకుండా ఉంటాడనమాట. ఇంకా ఎలాంటి వాడు ఎవడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో అటువంటి వాడు కూడా ఆపదల్ని అంటుకోడు. ఇంద్రియ నిగ్రహం కలవాడికి ఆపదలు ఉండవు. అది ఎందుకంటే వాడికి శ్రవణం చేశాడు. ఆపద ఎలాగొస్తుంది? ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పి, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చెప్తే ఏమవుతుంది? ఒకసారి ప్రాణాంతకమైన ఆపదలు వస్తూ ఉంటుంటాయి కదా. ఇప్పుడు వాడికి నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? శ్రవణేంద్రియ నిగ్రహం ఉన్నవాడికి, జిహ్వేంద్రియ నిగ్రహం ఉన్నవాడికి, ఇంద్రియం అంటే అన్ని ఇంద్రియాలు. ఈ నిగ్రహం ఉన్నవాడికి కూడా ఆపదలో లేదు. అది లేని వాడికి కదా ఆపద. ఎవరో మాట అన్నాడు, విన్నాడు, అది కోపం తెచ్చుకోకుండా ఊరుకుంటే ఇంకేం ఆపద వస్తుంది? కోపం తెచ్చుకోండి, నువ్వా నేను తాడుపడి తెచ్చుకుందాం, అయిపోయింది. ఆ ఆపద ఎక్కడ పోద్ది ఎవరికి తెలియదు అంటారు. అందుచేత ఈ విశేషం కూడా వేసినారు, అక్కడ వేసున్నారు. ఆపదలు అంటుకుంటే ఎవడుంటాడంటే ఒకటి పెద్దల మాటలను చక్కగా విని అది లక్ష్యము దాని గురి పెట్టుకున్న వాడికి ఆపదలో అంటారు. రెండు ఇంద్రియ నిగ్రహం కలవాడికి ఆపదలో అంటాం. అది చెప్తున్నారు. ఇక లక్ష్మీ ప్రసన్నుడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నారు. కస్మై స్పృహయతి కమలాం. లక్ష్మీ ప్రసన్నుడు ఎవడు? లోకంలో సోమరితనం లేనివాడే లక్ష్మీ ప్రసన్నుడు. ఏమంటారు? ఎవడు లక్ష్మీ ప్రసన్నుడు అంటే ఎవడికి సోమరితనం ఉండదో వాడు లక్ష్మీ ప్రసన్నుడు అనమాట. లక్ష్మీ ప్రసన్నం, లక్ష్మి కూడా ప్రసన్నం చెందుతుంది, లక్ష్మి కూడా వీడికి ప్రసన్నము అవుతుంటాయి అని చెప్పాడు. అందుచేత ఇంకా సోమరితనం లేనివాడును, ఇంకా ఇక నీతిమంతుడు పోయిందా, నీతిమంతుడికి కూడా లక్ష్మి యొక్క ప్రసన్నం. సోమరితం లేనివాడికి కూడా లక్ష్మి యొక్క ప్రసన్నం. ఇది బాగానే ఉంది. త్యజతి చకిం సహసా ద్విజగురు సుర నిందాకరంచ సాలస్యం. లక్ష్మీదేవి హఠాత్తుగా ఎవరిని వదిలిపెట్టును అనే ప్రశ్న, ఆచార్యుల వారి ప్రశ్న సమాధానం. లక్ష్మీదేవి ఎవరిని హఠాత్తుగా వదిలిపెడుతుందంటే బ్రాహ్మణ, గురు, దేవత నిందకుని, సోమరిని. అదేందా బ్రాహ్మణ్ణి వదిలిపెట్టేస్తుంది. బ్రాహ్మణుని నిందించిన వాడిని, గురువుని నిందించిన వాడిని, దేవతను నిందించిన వాడిని, ఇక సోమరిని
ఇక్కడి నుంచి ఏమవుతుంది, లక్ష్మీదేవి హఠాత్తుగా వదిలే పోతుంది. అది చెప్తున్నారు. కేనాసోచ్య పురుష ప్రణతకలత్రేణ ధీర విభవేన ఇక భువనే కసోచ్య సత్యపి విభవేనయో దాత అంటున్నారు. కేన అశోచ్య, కేన అంటే దుఃఖమునందని వాడు ఎవడు, ఎవరి ద్వారా దుఃఖము పొందడు, అంటే దుఃఖాన్ని పొందనివాడు ఎవడు అని చెప్తున్నారు. దుఃఖాన్ని పొందనివాడు ఎవడు అంటే ఎవరైతే ఎవరు భార్య అయితే ఆయన చెప్పినట్టు వింటుంటారో ఇక అలాంటి వాడు దుఃఖాన్ని పొందడు చెప్తున్నారు. అందుకని కొన్ని విషయాల్లో మేధ కొన్ని ఆలోచనలు పురుషులకి రాని కూడా స్త్రీలతో సలహా తీసుకుంటే కొన్ని విషయాల్లో ఆ సలహా ఇది వచ్చి చక్కగా, ఎందుకంటే వాళ్ళలో కొన్ని మేధ ఉంది కాబట్టి అవి కొన్ని దుఃఖాలకు కూడా లోను కాకుండా చేస్తాయి, అది భావం. కాబట్టి అది చెప్పుకొచ్చారన్నమాట. త్రేణ ధీర విభవేనా ఇంకా చెప్తున్నారు. నిలుకడ గల సిరియని గల వ్యక్తి అతడు కూడా దుఃఖము నందువాడు ఎవడు, దుఃఖము నందువాడు ఎవడు అంటున్నాడు. దుఃఖము నందు అంటే మరి ఎవడికి దుఃఖము అంటే ఎవడైతే చెప్తున్నాడు కలిగియు ఈవి లేనివారు, ధనం ఉండి కూడా, ఇవి అంటే ఏమిటి, దానం కలిగి కూడా దానం లేనిటువంటి వాడు కూడా దుఃఖాన్ని పొందుతాడు. ఇంకా వాసయోగ్య ప్రదేశం కిం, మనకి నివాసయోగ్యమైన ప్రదేశము ఎలాంటిది అన్నారు. మనము నివసించినటువంటి యోగ్యమైన ప్రదేశము ఏమిటంటే అక్కడ సజ్జనుల యొక్క చెంతలో ఉన్న అటువంటి చక్కనైనటువంటి అనుష్ఠాన తత్పరుల యొక్క చెంతల్లో ఉన్న అది మన చక్కనైనటువంటి నివాసానికి యోగ్యమైనటువంటిది. లేక కాశీక్షేత్ర అన్నటువంటిది ఆచార్యుల వారిచ్చున్నారే. కాశీక్షేత్రం కూడా నివాస యోగ్యము అని. అది ఇక విడువదగిన దేశం ఏది ప్రశ్న. కొన్ని దేశాలు ఉంటాయి, ఏ దేశాన్ని మనం విడువదగిన దేశం అంటే క్రూరుడును లోభియునగు రాజుగల రాజ్యం. ఏ దేశం విడిచిపెట్టాలంటే లోభితనంగా ఉన్నవాడు రాజులో లోభత్వమును క్రూరత్వం ఉన్నటువంటి రాజు కలిగిన దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. అది చెప్తున్నా. కిం లఘుతయా మూలం ప్రాకృత పురుషేషు యాజ్ఞాం రామాదపి కః శూరస్మరసిరనికతో నయచ్చలతి కిం లఘుతయా మూలం. లాఘవం అంటే తేలిక పడ్డానికి, మనం తేలిక అవడానికి కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తున్నారు. అంటే ప్రాకృత జనులను అర్థించుట. అది మనము లాఘవం పడ్డానికి ఏమిటంటే ఈ ప్రకృతికి సంబంధమైన వివేకం లేనటువంటి వారి జనులను మనం ఏదైనా అర్థించడమే లాఘమైన పని. అర్థించేదేదో కొంచెం విజ్ఞానం వాళ్ళతో దగ్గరికి వెళ్ళి అర్థించినా అది లాఘము. ప్రాకృతి సంబంధమైన జనుల దగ్గరికి వెళ్ళి ఇక మన కష్ట సుఖాల కోసం ఏదో అర్థించామనుకోండి, ఇక అంతకంటే లాభం ఇంకోటే లేదు అంటున్నాడు. కిం ఇక రాముని కంటే శూరుడెవడు అని ప్రశ్న వేసిన. రామాదపి కసూర స్మరసిర
నిగతో అనయచ్చలతి. రాముని కంటే సూర్యుడు ఎవడు అని ప్రశ్న ఆచార్యుల వారు. అంటే కాముని బాణముల తాకిడికి చెలించిన వాడే రాముని కంటే శూరుడు అన్నాడు. మన్మథ బాణాలకి ఎవడైతే చెలించుకుంటూ ఉంటాడో వాడే రాముడి కంటే శూరుడు. అసలు రాముడే సూర్యుడు. ఇంకా రాముడి కంటే సూర్యుడు ఎవడు? ఇంకా లోకంలో ఎవడున్నాడు? ఇంకోడెవడు సూర్యుడు లేడు. ఎవడు తన యొక్క ఇంద్రియాన్ని తను స్వాధీనం చేసుకున్నాడో బాణాలు తలుపుకుంటూ వాడే మహాశూరుడు అని చెప్తున్నారన్నమాట. ఇక నిరంతరము కిం అహర్నిశం అనుచింత్యం భగవచ్చరణం. అది నిరంతరము ధ్యానింపదగినది ఏమిటి లోకంలో అంటే భగవంతుని యొక్క పాదపద్మములే నిరంతరము ధ్యానింపదగినది. కానీ సంసారము కాదు అని పక్కనిచ్చిన సంసార నిరంతరము ధ్యానించేది ఈ జన్మజరా మృత్యు ప్రవాహ సంబంధమైన విషయం కాదయా. ఆ భగవంతుని పాదకములను ఎప్పుడు ఉండడమే నిరంతర ధ్యానం. నిరంతరం ప్రహ్లాదుడు ఏం చేశాడు? నిరంతరము ఎక్కడున్నా ఆయన ఆయన ధ్యానం వల్ల దాని మీదే ఉంది. అందుచేతే అన్నాడు కదా, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన మత్త విశేష చిత్త మేరీతి నితరంబు జరనేచ్చు. అంతే కదా, వినుత గుణశీల వేయు మాటలేలా అన్నాడు. అయ్యా ఆ యొక్క మహావిష్ణుని యొక్క పాదాలు ఏదైతే ఆశ్రయం పొందిందో ఆ చిత్తము అది బాగా ఆ చిత్తము ఆ పాదకమలంలో ఉన్న రసామృతమును తాగి మత్తెక్కిపోయింది అనమాట. ఇది అటువంటి అంబుజోదర దివ్య పాదార చింతనామృత పాన విశేష మత్త చిత్తం. ఈ చిత్తము ఆ యొక్క భగవత్పాదార వింద రసామృత పానాన్ని చేసి మత్తెక్కిపోయి మైమర్చిపోయిన చిత్తము ఏది తినితరంబు చేరనేర్చు. ఇంకా అన్ని విషయములు ఏందో అది ఎలా చేరుస్తుంది? మీరు చెప్తూ ఉన్నారు రాక్షస కులంలో పుట్టి రాక్షస ధర్మాలను చదువుకోకుండా ఈ లేనిపోయిన చదువులు చదివి ఏమిటిది అంటే అప్పుడు చెప్పాడు అన్నమాట. ఆ చిత్తము ఆ చింతనామృతాన్ని సేవించినప్పుడు దానికి భిన్నమైనటువంటి దాన్ని ఎప్పుడూ ఆశ్రయించదు. దానికి అన్ని మొదటి ఉదాహరణ చెప్పేశాడు. ఆ మందార మకరాన్ని తాగినటువంటిది మామూలు దగ్గరికి పోతుంది అని పద్యం అంతా. అది అందుచేత భగవంతుని యొక్క పాదపద్మములన్నివి మన అవి చింతింపదగినవి. చక్షుష్మంతోపి అందాహ కేస్యుహో అంటున్నాడనమాట. చక్షుష్మంతోపి అందాహకే. కళ్ళుండి కూడా గురిటివాడు ఎవడు అని అంటున్నాడు. కళ్ళు ఉండి కూడా ఎవడయ్యా గురిటివాడు అంటే ఏ నాస్తికాః మనుజాః. నాస్తికులైనటువంటి మానవులే నేత్రములున్న ఉండి కూడా వారు గుడ్డివారితో సమానం. నాస్తికుడు ఆస్తికుడు. ఆస్తికుడు అంటే ఎవరు? భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావం కలవాడు. నాస్తికుడు అంటే ఎవడు? భగవంతుడు లేనివాడని భావం కలవాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? లోకంలో కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడు ఎవడు అని అడిగినాడు. అంటే దాని సమాధానం ఏమిటి చెప్పారు? నాస్తికులకు మానవులే కళ్ళున్నప్పటికీ కళ్ళు లేనివారు చెప్పినారు. ఎందుకు అంటే నాస్తికుడు అన్నటువంటి వాడు కూడా వాడు ఏం చెప్తాడు? నాస్తికుడు భగవంతుడు లేడు అంటాడు. అంతే కదా నాస్తికుడు చెప్పేది, భగవంతుడు లేడు. సరే, ఇప్పుడు వాడి ప్రశ్న ఏంటి? మనం భగవంతుడు అన్నటువంటి వాడు అంటే నీ ఉద్దేశంలో ఏమిటంటే ఆస్తికుని ఉద్దేశంలో
ఆయనకంటే భిన్నంగా ఉన్నాడని ఆయన భావం, అంతే కదా. నాస్తికుడికి భగవంతుడనేవాడు భిన్నంగా ఉన్నాడా? సరే, భిన్నంగా ఉన్నటువంటి భగవంతుడు మనకేమో కంటికే కనపడడు. కాబట్టి భిన్నంగా ఉంటే కంటికి కనపడాలి కదా. భగవంతుడు భిన్నంగా ఉంటే కంటికి కనపడాలి కదా. కంటికి ఈయన కనపడటం లేదు కదా. కంటికి కనబడిన చేత ఆయన ఏమంటాడు? భగవంతుడు లేడు అంటాడు. కంటికి కనబడితే వాడు భగవంతుడు లేదంటే అంటాడా? భగవంతుడు అనేవాడు వాడి కంటికి కనబడితే వాడు లేదు అనడు. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు భగవంతుడు లేడని? వాని కంటికి భగవంతుడు ఎక్కడ కనపడలేదు కాబట్టి ఇక భగవంతుడు లేడు అనుకున్నాడు. మరి అటువంటి వాడు భగవంతుడు లేడుని చాటుతూ ఉంటుంటే ఇప్పుడు ఆయనకి ప్రశ్న వేస్తాడు ఇంకొకడు వచ్చి పక్కవాడు. సరే, నువ్వు ఉండి భగవంతుడు లేదంటున్నావా? నువ్వు లేక భగవంతుడిని లేదంటున్నావా? ముందు చెప్పు. నువ్వు ఉండి భగవంతుని లేదంటున్నావా? నువ్వు లేక భగవంతుడిని? నువ్వు ఉండి భగవంతుడు లేనట్టుంటే నీలో ఏ శక్తి ద్వారా నువ్వు భగవంతుడిని లేదు అని చెబుతున్నావో, నీలో ఉన్న ఏ శక్తి ద్వారా నువ్వు భగవంతుడు లేడు అంటున్నావో, మా సిద్ధాంతంలో ఆయన భగవంతుడు. ఇప్పుడు నువ్వు ఉండి భగవంతుడు లేదంటున్నావా? లేక భగవంతుడు లేదంటున్నావా? లేక భగవంతుడు లేని వాడు ఎక్కడ అంటాడు అన్నాడు. ఉండి భగవంతుడు లేడన్నా అంటే నువ్వు భగవంతుడు లేడు అన్నటువంటి ఏ వాక్యం అయితే పలుకుతూ ఉన్నావో, ఆ పలకను దేని యొక్క దాని ద్వారా పలుకుతున్నావో ఆ శక్తే భగవంతుడు. మరి నేత్రములు ఉండి కూడా నేత్రంలో ఉండి కూడా లేనివాడు ఎవడంటే వీడే. తనలో ఉన్నటువంటి వాడినే తాను లేడు అంటున్నాడు కదా. అందుచేతే అది చెప్పినాడు నాస్తికులకు మానవుడే కళ్ళుండి నేత్రములు లేనివారు. కింపంగురిక ప్రతితో వ్రజతి. కుంటివాడేవాడు లోకంలో, కుంటివాడేవాడు. ఎవడు కుంటివాడు అంటే ఆచార్య వారు చెప్పినారన్నమాట. కుంటివాడేవాడు. ప్రతితో వ్రజతి చేయో వార్ధకే తీర్థం. ఇక వృద్ధాప్యంలో తీర్థసేవకు వెళ్ళవాడు. వృద్ధాప్యం 90 ఏళ్ళు అయిపోయింది, లేవలేదు, కూర్చోలేడు, అర్థమైంది. అప్పుడు తీర్థయాత్రలకే అంటే ఏమి చెప్తున్నారయ్యా, కాస్త ఉన్నప్పుడే తీర్థయాత్రకి వెళ్ళి రమ్మమంటున్నాడు. అందుచేత వృద్ధాప్యమే తీర్థసేవకు వెళ్ళవాడు. అది ప్రధాన తీర్థం ఇది. అది లోకంలో ప్రధాన తీర్థం ఏంటంటే మనం చెప్తాం, గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం జలేస్మిన్ సన్నిధిం కోరు. అందులో ప్రధానం గంగ ఉంది కాబట్టి ఆ గంగానది తీర్థమే ప్రధానం అంటాం మన. అది అంటే చిత్తమాలిన్యమును పోగొట్టునది ఏదో అది ప్రధాన తీర్థం. చిత్తమాలిన్యాన్ని, చిత్తములో ఉన్నటువంటి దోషాన్ని, ఆ మల దోషాన్ని దేని ద్వారా మనం పోగొడుతున్నామో అదే మనకి ప్రధాన తీర్థం. ఆ చిత్తమాలిన్యానికి ఏ గంగానదులు తీసుకొచ్చేనే పోతాయా పామితే? అయ్యో దేహాన్ని అంటుకున్న పాపాలైతే పోతాయి. ఏమంటారు? చిత్తమాలిన్యానికి పోవాలంటే అవేమే పోవు. దానికి చిత్తమాలిన్యం పోవాలంటే సాధన చేయాలి. ఆ సాధన అన్నటువంటిది మనం అది జపము, ధ్యానము, లేకపోతే సత్సంగము, ఏదో ఒకటి మొత్తం మీద దాని ద్వారా మాలిన్యం పోగొడుతుందన్నమాట. కిం స్మర్తవ్యం పురుషైః. మానవుల ద్వారా స్మరింపదగినది ఏమీ అడుగుతున్నారు. మనకు మానవుల ద్వారా స్మరింపదగినటువంటిది ఏమి అంటున్నారు? హరినామం. అది హరినామము
సదా నయవనీ భాష అంటున్నారు. సదా స్మరింపదగినది ఏది అంటే ఆ భగవంతుని యొక్క నామమే స్మద, ఇది సదా స్మరింపదగినటువంటి. కానీ యవన భాష మాత్రం యవన భాష కాదు, సదా స్మరింపదగినది. అదేది స్మరించాలి అంటే ఆ భగవంతుని యొక్క హరినామం, ఇదేనా నామం, భగవంతుని నామం. కోహి నవాచ్యః సుధియా పరదోషశ్చ అనృతం తద్వతో అంటున్నారు. సుధియా అంటే మంచివారి ద్వారా లేదా బుద్ధిమంతుల ద్వారా. కోహి నవాచ్యః, వాచ్య అంటే ఏమిటి? వక్తుం యోగ్యం వాచ్యం, చెప్పుటకు యోగ్యమైనది వాచ్యం అంటారు. చెప్పుటికి అయోగ్యమైనటువంటిది అవాచ్యం అంటారు. అయితే బుద్ధిమంతుల ద్వారా వచింపదగినది ఏది అంటే వారి ద్వారా వాక్కు ద్వారా ఉచ్చరించడానిటువంటిది ఏమిటి అని ఒక అర్థం. వారి ద్వారా ఏది నుడుగుదగినది కాదు అది అంటే పరదోషశ్చ అనృతం తద్వతు. అది పరదోషాన్ని బుద్ధిమంతుల ద్వారా 24 గంటలు ఎంచడం, ఆ వాక్యాలు పలకడం అది మంచిది కాదట. అది వారు నుడుగుదగినది కాదంటే వారు చెప్పవలసినదే కాదు, వారు మాట్లాడదగినది కాదు. ఇది పరదోషం. ఇంకా అనృతం, అది అబద్ధం అనేది లేకుండా ఉండాలి, పరదోషాన్ని నిందించేది ఉండకూడదు. అది చెప్తున్నారు. ఇంకా కిం కాచ సభా పరిహార్యహం హీనాహం వృద్ధ విచేచనాహం కిం సంపాద్యం మనుజైః విద్యా విత్తం బలం యశః పుణ్యం కస్సర్వగుణ వినాశీ లోభక్రతుశ్చ కకామహం. మానవుడు కిం సంపాద్యం మనుజైః, మానవుల ద్వారా సంపాదింపదగినది ఏది అని ప్రశ్న వేస్తున్నారు. మానవుల ద్వారా సంపాదింపదగినది ఏది అంటే దాన్ని విద్య, విత్తం, బలం, యశం, పుణ్యం. కొన్ని అంటే కొన్ని ఎక్కువగా ఎందులో ఇవిడిపోయి ఉంటాయో అందుచేత కొన్ని అవి సంగ్రహంగా చేసి అవి చెబుతారనమాట. అనేకమని చెప్పుకుంటా. విద్య ఇది సంపాదించినది. మానవుడి ద్వారా ఏమి ఒకటి విద్య సంపాదించుకోవాలి. ఆ విద్య అన్నటువంటి జ్ఞానాన్ని, 2 విత్తం ధనాన్ని సంపాదించుకోవాలి, 3 బలం సంపాదించుకోవాలి. మానవుడు తన బలం ఉండాలి, ఎదుటి బలం కూడా తనకే కావాలి. కీర్తి సంపాదించుకోవాలి, పుట్టిన తర్వాత మనకు యశస్సు అనేటువంటిది సంపాదించుకోవాలి. పుణ్యం, ఇంకేం పుణ్యం సంపాదించుకోవాలి. ఇది అన్నమాట మానవుడి ద్వారాగా విద్య, విత్తం, బలం, కీర్తి, పుణ్యం ఇవి సంపాదించుకోవాలి. ఇంకా చెప్తున్నారు సర్వగుణ వినాశీ, సమస్త గుణాలని నాశం కలిగించినటువంటిది ఏమి అని అంటే లోభం. అన్ని గుణాలను నష్టపరిచేది ఏమిటంటే లోభత్వమైనటువంటి గుణం. క్రతుశ్చ కః శత్రుశ్చ కః, మనకు శత్రువు ఎవడు? కామమే, కోరికే శత్రువు. అయిందా? మన శత్రువులు అంటే ఆ కోరికే శత్రువు అన్నమాట. మరి భగవద్గీతలు ఏం చెప్పారు? కామరూపం దురాసదం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా
సంస్థాభ్యాత్మానమాత్మ జహి శత్రుం కామరూపం దురాసదం. ఏది శత్రువు అంటే జహి శత్రుం జహి అంటే శత్రువుని చక్కగా జయించమన్నాడు 3వ అధ్యాయంలో అంతిమ శ్లోకంలో ఏం చెప్పాడు అది కదా. అందుచేత కామరూపం దురాసదం జహి, అటువంటి దురాసదమైనటువంటి ఆ కోరికను జయించన్నాడు. అది అన్నమాట. అందుచేత ఇందులో మనం ఏమిటి అంటే ఈ లోకములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విశేషాల్లో కదా అందరూ కూడా పెద్దవాళ్ళకు ఉండాలనుకుంటాం మనం. దానికోసమే కదా ప్రాముఖ్యమైనటువంటి విద్యల్ని మనం అభ్యసిస్తాం. అందరిలో అన్నింటిలో కూడా ఏది గొప్పదో అది అభ్యసిస్తే దానివల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి చింత మనకు ఉంటుంది కదా. అందరిలో కూడా గొప్పగా ఉండాలనుకుంటాం. అందుకని లోకంలో ఏవి గొప్పవి అన్నటువంటిది ఒక జాబితా తయారు చేశారన్నమాట కొన్ని. మరి ఇవన్నీ ఏది గొప్పవో అవే స్వీకరించాలని ఉంటుంది, కానీ ఏది హీనము అది ఎవరికి స్వీకరించాలని ఉండదు. అందుగా గొప్ప గొప్ప అనేటువంటి మనం చక్కగా తెలుసుకుంటే జీవితంలో మనం ఏమవుతాం, గొప్పవాళ్ళం అయిపోతాం. ఆధ్యాత్మికంగా లౌకికంగా కూడా ఈ విషయాలు తెలుసుకుంటే రెండిట్లో గొప్పవాళ్ళం మనం అవుతాం. అందుచేత అటువంటి గొప్పతనానికి కావాలని సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.